హలో అండి, వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. కలర్ రైస్, వైట్ రైస్, చపాతీ, పూరి దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సూపర్ టేస్టీ కర్రీ ఏదంటే ఆలూ కుర్మాని. ఈ కర్రీ రెడీ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3-4 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు మగ్గనివ్వాలి ఆయిల్లోనే. తర్వాత 1 అర స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలండి. 2 సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసాక ఒక 2 నిమిషాల్లో మగ్గనివ్వాలి. నెక్స్ట్ 1 అరకప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసాక బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా. ఇప్పుడు ముందుగానే పొట్టు తీసి కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను తీసుకొని మనము పెరుగును యాడ్ చేసుకున్నాం కదా, పెరుగును యాడ్ చేసుకున్న 5 నిమిషాల తర్వాత ఈ బంగాళాదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మనము. అయితే నేను ఇక్కడ పొటాటోను ముందుగానే ఉడకబెట్టలేదండి, పచ్చి పొటాటోస్ని పొట్టు తీసి కట్ చేసుకుని వాటర్లో నానబెట్టాను. వాటర్లో ఎందుకు వేసాను ఈ బంగాళాదుంప ముక్కలు అంటే అవి ఎక్కువసేపు అయినా కూడా కలర్ చేంజ్ కాకుండా ఉండడం కోసం. నెక్స్ట్ మనం సరిపడంత కారం వేసుకోవాలి. అంటే మనం ఎంత కారం తింటామో చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మసాలా కూడా వేసుకుంటాం కాబట్టి కొద్దిగా కారం తక్కువనే వేసుకుంటే బెటర్. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేసానండి. కారం వేసాక బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. అలాగే తర్వాత మనం ఎంత కావలిస్తే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఈ 1.5 గ్లాస్ వాటర్ మనం దగ్గరికి ఉడికే వరకు కూడా బాగా కర్రీని ఉడికించుకోవాలి. అలా కాకుండా మనము ఆలూను ముందుగానే ఉడికించి పెట్టుకుంటే ఎక్కువసేపు అవసరం లేదు. 1/2 గ్లాస్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్ చివర్లో ధనియాల పొడి, గరం మసాలా అలాగే సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి చివర్లో. నేను బంగాళాదుంపను ముందుగానే ఎందుకు ఉడికించుకోలేదంటే మా ఇంట్లో తినరండి. ఎందుకోసం అంటే ఆ బంగాళాదుంప ముక్కలు మరీ మెత్తగా ఇట్లా పేస్ట్ లాగా అయిపోతాయి అని చెప్పి తినరు. అందుకనే ఇలా డైరెక్ట్ కర్రీలోనే వేసుకున్నాను. చివర్లో కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని కలుపుకుంటే సూపర్ టేస్టీ డెలిషియస్ ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. దీనికి పర్ఫెక్ట్ జోడీ అయిన బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బగారా రైస్ కోసం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ధనియాలు, షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర, యాలకులు, చెక్క, కొన్ని మిరియాలు తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన మసాలా ఫ్లేవర్ అనేది పెరుగుతుంది. అలాగే పచ్చివి మిక్సీ వేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది అంతగా తెలియదు. కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుంది ఇలా వేడి చేసుకొని మిక్సీ పట్టుకుంటే. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలండి. నెయ్యితో పాటు 2-3 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లస్ నెయ్యి వేసుకుంటే రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ వేడెక్కాక కొన్ని మసాలా దినుసులను కూడా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఈ షాజీరా, జీలకర్ర, చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. ఈ మసాలా దినుసులు కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 ఆనియన్ తీసుకున్నాను నేను. 1 ఆనియన్, 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్, పచ్చిమిర్చి ఒక 3-4 నిమిషాలు వేగిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. అలాగే వదిలేసినట్లయితే అడుగంటిపోతుంది. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇంతకుముందు మసాలా దినుసులను వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన ఈ పౌడర్ని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఈ ఆనియన్స్లోకి. మసాలా పౌడర్ వేసిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు వేగనివ్వాలి. మాడిపోకుండా చూసుకోవాలండి, మాడిపోతే కారవాసన వస్తుంది బగారా రైస్ మొత్తము. నెక్స్ట్ దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసులకు కొంచెం తక్కువ వాటర్ తీసుకున్నా. ఎందుకోసం అంటే నేను ఇంతకుముందే 2 గ్లాసుల బియ్యం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాను. అంటే బియ్యం నానబెట్టుకున్నందుకు కొంచెం వాటర్ తక్కువ తీసుకున్నాను. మామూలుగా ఏ రైస్ వండినా 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఎసరు అనేది బాగా మరిలిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఈ విధంగా మనం ఆ ఎసరులోకి వేసుకోవాలండి. వాటర్లోకి బియ్యం తీసుకున్న తర్వాత కలుపుకొని ఈ స్టేజ్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలండి అన్నము. మీడియం ఫ్లేమ్లో రైస్ ఉడికించుకుంటే 10 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా రైస్ అవుతుంది. లాస్ట్ 2 నిమిషాల ముందు మూతను ఓపెన్ చేసుకొని ఈ స్టేజ్లో కొత్తిమీర ప్లస్ పుదీనా రెండింటిని వేసుకొని రైస్ను కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా ఫ్లేవర్డ్ రైస్ చేసుకోవాలంటే బియ్యాన్ని ముందే కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే రైస్ అనేది బాగా వస్తుంది. అలాగే అలా నానబెట్టుకున్న బియ్యానికి ఒకటికి ఒకటి నీరు కాకుండా కొద్దిగా తక్కువ వాటర్ వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1:3 వాటర్ తీసుకోవాలి. రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా అయితే మనం కొత్తిమీర వేసుకున్న తర్వాత 3 నిమిషాల తర్వాత రైస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వస్తుందో. నేను ఇక్కడ బియ్యము బాస్మతి రైస్ తీసుకోలేదండి. మరి సన్న బియ్యం కూడా కాదు, నార్మల్ రైసే. అయినా కూడా రైస్ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంది. అసలు బాస్మతి రైస్ కంటే సన్న బియ్యంతోన బగారా రైస్ వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ కంటే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చలికాలంలో నైట్ టైం ఇలా చేసి పెట్టండి, బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి కంపల్సరీగా.